హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ స్ప్రౌట్స్ డంప్లింగ్స్. ఫస్ట్ నేను దానికోసం ఇలా గ్రీన్ మూంగ్ స్ప్రౌట్స్ తీసుకున్నాను. అదేనండి పచ్చి పెసరపప్పు మొలకెత్తిన విత్తనాలు అనమాట. ఇవి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్కి సరిపడా ఇలా ఓట్స్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, ఒక చిల్లీ, కొంచెం పుదీనా ఇవన్నీ వాటర్లో బాగా వాష్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక క్యారెట్ని కూడా ఇలా పీసెస్గా చేసుకొని పెట్టుకోవాలి. ఇంకొంచెం ఫ్రెష్ కొబ్బరిని ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ తగినంత సాల్ట్, నువ్వులు, కొంచెం గరం మసాలా, జీలకర్ర తీసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ స్ప్రౌట్స్ మొత్తం అందులో వేసేసుకోవాలి. ఈ గ్రీన్ మూంగ్ స్ప్రౌట్స్ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ప్రోటీన్, ఫైబర్, వైటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని పుష్కలంగా ఉంటాయి. అండ్ పక్కన పెట్టుకున్న ఓట్స్ను కూడా ఇలా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఓట్స్ అయితే చక్కగా మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం కట్ చేసుకొని పెట్టుకున్న క్యారెట్ని కూడా ఇలా మిక్సీ గ్రైండర్లో వేసుకొని వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వాటర్ అనేది వేయకుండానే వీటిని మిక్స్ చేసుకోవాలండి. ఈ డంప్లింగ్స్ అనేవి మనం బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే మొత్తం ప్రోటీన్, వైటమిన్, ఫైబర్, కార్బ్స్ మనకు కావాల్సినవన్నీ చక్కగా ఉంటాయి. వెయిట్ మేనేజ్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా దీన్ని బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు. ఎందుకంటే క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కొంచెం కొబ్బరి తురుముని అండ్ ఆల్సో చిల్లీని కొంచెం కట్ చేసుకొని అండ్ వాష్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వీటిని కూడా చక్కగా వేసేసుకొని అండ్ ఆల్సో మనం స్పైసెస్ తీసుకున్నాం కదండి, నువ్వులు, సాల్ట్, జీలకర్ర, మసాలా అవన్నీ కూడా వేసేసుకొని ఇప్పుడు మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అనేది అస్సలు వేయకూడదండి. వాటర్ వేయకుండానే మనం వీటన్నిటిని నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఈ టెక్స్చర్లో రావాలి, ముద్ద ముద్దగా, నీళ్ళగా రాకూడదు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ మిక్చర్ని మొత్తాన్ని ఇందులోకి వేసేసుకుందాము. చూసారా టెక్స్చర్ అనేది ఎలా వచ్చిందో? మనం ముద్దల్లాగా రావాలి, నీళ్ళగా అస్సలు రావద్దు. ఇలా ఈ టెక్స్చర్ వచ్చే వరకు మనం బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్ని కాసేపు నీట్ చేసుకుందాము, అంతా నీట్గా కలిసేలాగా. ఆ తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ బేసన్ వేసుకోవాలి. అదేనండి శనగపిండి. టేస్ట్ ఇంకొంచెం కావాలనుకునే వాళ్ళు ఇంకో టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకో టేబుల్ స్పూన్ ఓట్స్ వేసుకోవాలి. ఓట్స్ ఆల్రెడీ కలిపారు కదా, మళ్ళీ ఎందుకు వేసానా అనుకుంటున్నారా? కరకరలాడుతూ ఉంటే బాగుండిద్ది కదా అని చెప్పేసి లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా మనం మిక్స్ చేసుకొని నీట్ చేసుకుంటూ ఉండాలి. ఆల్రెడీ మనం సాల్ట్, మసాలా అన్నీ వేసాం కదండి. ఇప్పుడు ఒకవేళ సాల్ట్ అనేది మనకి తగ్గితే ఇప్పుడే కొంచెం వేసుకొని నీట్ చేసేసుకోవాలి, లేకపోతే తర్వాత కలవదు. బ్రేక్ఫాస్ట్లో దోశ, ఇడ్లీ, వడ, పూరి ఇవే కాకుండా ఇలాంటి మంచి హెల్తీ ఫుడ్స్ని కూడా మనం చేసుకొని తింటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా తినొచ్చు. పిల్లలకైనా కానీ చక్కగా బ్రేక్ఫాస్ట్లో హ్యాపీగా పెట్టేయచ్చు. ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళు కూడా చక్కగా తినొచ్చు. ఇప్పుడు పిల్లలైనా కానీ ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళైనా అందరూ కూర్చొని చేసే పనే కదండి. సో మనం తినే ఫుడ్లో క్యాలరీ ఇంటేక్, న్యూట్రియంట్స్, కార్బోహైడ్రేట్స్ అన్నీ బ్యాలెన్స్ చేసుకొని తినాలి. అండ్ ఇది ఈజీ, ఇంకా ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి చక్కగా చేసుకొని తినొచ్చు. అండ్ ఇప్పుడు వీటిని మనము చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. ముద్దలే కాదండి, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. నాకైతే ఇది ఈజీగా ఉంది కాబట్టి నేను ముద్దల్లా చేసుకున్నాను. నెక్స్ట్ ఇడ్లీ కుక్కర్ కానీ స్టీమర్ కానీ ఏదో ఒకటి తీసుకొని చక్కగా ఇలా వాటర్ని పెట్టేసి పైన స్టీమర్ పైన ఇలా మనం ఆ డంప్లింగ్స్ని ప్లేస్ చేసేసుకోవాలి. ఇలా డంప్లింగ్స్ ప్లేస్ చేసే ముందు మనం చక్కగా కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసుకుంటే అతుక్కోకుండా ఉంటుంది. సో నేను దానికోసం కొంచెం ఆయిల్ని వేసుకున్నాను. ఆయిల్ని మనం ఇలా రాసుకున్న తర్వాత డంప్లింగ్స్ అన్నిటిని ఇందులో పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ మనం స్టీమ్ చేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తే డంప్లింగ్స్ అనేవి చక్కగా ఉడికిపోయినాయండి. నేను ఫోర్క్తో పెట్టి చెక్ చేశాను, ఇలా రావాలి టెక్స్చర్ అనేది. ఈ డంప్లింగ్స్ని మనం ఏదో ఒక పికిల్ ఆర్ చట్నీతో చక్కగా చేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు స్ప్రౌట్స్ డంప్లింగ్స్ రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇలాంటి మంచి హెల్దీ రెసిపీస్ ఇంకా బేబీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.